వైష్ణవి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ని కీలకంగా తీసుకున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని హరిబాబుని కఠినంగా శిక్షించాలని అటు వైష్ణవి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. చట్ట ప్రకారం త్వరగా శిక్షించండి అంటూ ఆవేదనకు గురవుతున్నారు. లేదంటే మాకు అప్పచెప్పండి అంటూ వైష్ణవి ఫ్యామిలీ కన్నీటి పర్యంతమవుతున్నారు. వైష్ణవి మృతిని కుటుంబం ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. నాకు కంటి ఆపరేషన్ ఎప్పుడు చేయిస్తావు వైషు అంటూ తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నాడు. గుండెలు బాదుకుంటున్నాడు. 13 మంది అన్నదమ్ములు వైష్ణవి చనిపోయినప్పుడే తమ ప్రాణాలు కూడా పోయాయంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే నిందితుడు హరిబాబుతో పాటుగా తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్లను కూడా రిమాండ్కి తరలించారు పోలీసులు. వైష్ణవి హత్య కేసులో గ్రామంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ప్రేమ పెళ్లి భయం పట్టుకుంది ఆ గ్రామంలో. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానంటే నమ్మొద్దంటూ గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో 13 మంది అన్నలు, తల్లిదండ్రి, గ్రామస్తులంతా కూడా వైష్ణవి విషయంలో చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అందరి ఇంట్లో చాలా చలాకీగా చక్కగా మెదిలే అమ్మాయి 13 మంది అన్నదమ్ములకి ఒకే ఒక్క చెల్లి. ఎంత గారాభంగా, ఎంత ప్రేమగా ఆ చెల్లిని వాళ్ళంతా చూసుకుని అర్థం చేసుకోండి. 13 మంది అన్నదమ్ముల్లో ఒక చెల్లి. నేను వీడియోలు చూసాను చాలా వరకు వైష్ణవి సంఘటన తర్వాత. ఆ అన్నదమ్ములు వెళ్ళిపోయి చెల్లి టిఫిన్ తీసుకొచ్చినా లేరా అని చెప్పి, బిర్యానీ తీసుకొచ్చినా లేరా చెల్లి అని చెప్పి తనని ఎక్కడైతే అంత్యక్రియలు చేశారో ఆ చోటుకు వెళ్ళిపోయి చేసిన చోట పడుకొని చెల్లి 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 అని చెప్పి వాళ్ళు ఏడ్చే విధానం, చిట్టి అని, వైషు అని వాళ్ళు చక్కగా పిలుచుకున్న పదాలతో ఏడ్చే విధానం చూస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టాల్సిందే. సో వైష్ణవి కుటుంబీకులు ఎంతటి కన్నీటి పర్యంతమయ్యారో ఆర్టీవీతో వారు మాట్లాడుకొచ్చారు. వారి మాటలు విన్నాం. ఎండరాయి ఎట్లుంటది, ఇప్పుడు వాన పడితే తడిసిపోతుంది, ఎండ పడితే ఎండిపోతుంది. చూసినావా? లేదు ఇంకా అయిపోయింది. పానలు వేనే అన్న మా దగ్గర పానలు ఒక్కోల పానం కూడా లేదు మా దగ్గర. మా చెల్లెకు జరిగిన అన్యాయము ఇప్పటిదాకా ఆజ్ చేసుకుని నా చెల్లె బతుకుందే అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి నా చెల్లె అని పిలితే లేకపోవడం వల్ల మనసు ఒప్పుతలేదు. మేము బాధలలో ఉండి మేము ఒక నరకం అనుభవిస్తున్నాము. నరకం అనుభవంగా మీరు న్యూస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తే మేము బండరాయిలం అయిపోయినాము. మేము మనసులో ఏము బండరాయి ఎట్లుంటది, ఇప్పుడు వాన పడితే తడిసిపోతుంది, ఎండ పడితే ఎండిపోతుంది. చూసినావా? లేదు ఇంకా అయిపోయింది. పానలు వేనే అన్న మా దగ్గర పానలు ఒక్కోల పానం కూడా లేదు మా దగ్గర. మా చెల్లెకు జరిగిన అన్యాయము ఇప్పటిదాకా ఆజ్ చేసుకుని నా చెల్లె బతుకుందే అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి నా చెల్లె అని పిలితే లేకపోవడం వల్ల మనసు ఒప్పుతలేదు. మేము బాధలలో ఉండి మేము ఒక నరకం అనుభవిస్తున్నాము. నరకం అనుభవంగా మీరు న్యూస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తే మేము బండరాయిలం అయిపోయినాము. మేము మనసులో ఇడేం చేసిండంటే, అరే నువ్వు ముగ్గురం వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కొని ఉంటే నీ ఒక్కరి మీద పడుతుంది, నలుగురం దొరికినామా మళ్ళీ నలుగురి మీద పడుతుంది కేసు. ఈయన ఒక్కరిని ఇంట్లో పోకుండా పెట్టి పేరు ఆ కేసు ఈడొక్కరి మీద వేసుకుంటుండు. ఓ నలుగురి మీద ఎత్తే మనం వెళ్ళాం కదా, రూపాయలు జరిపోవు కదా. మళ్ళీ పెద్ద పెద్ద కేసులు పడితే ఎవరు ఇడిపోయాల నలుగురిని అంటే అని నలుగురు గట్టిగా సేరిగా తీసుకొని మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ వీడియోలు పోతుంది ముఖ్యమంత్రి గారికి. ఈ వీడియో పోవాలా, ఆయన ఎత్తలేడు మా ఇంటికి, ఇక్కడ రాడా? మేము అందరికీ సపోర్ట్ మేము ఉంటున్నాం కదా. అందరికి సపోర్ట్ ఉంటేనే కదా ఎంపీలు అవుతారు. ఈ సపోర్ట్ అంతా అందరికి ఉంటుంది కదా. అందరు న్యాయం కరెక్ట్ మాట్లాడాలి. ఎంపీలు సార్కు దండం, కవితమ్మకు దండం, కేటీఆర్కు దండం. అది ఇంకా అమ్మ ఉన్నది, ఆమె ప్రేమ పేరు ఉండే సీతక్కకు నమస్కారం, పవన్ కళ్యాణ్కు నమస్కారం, మెట్పే ఎంపీలు గారికి నమస్కారం, అది నిజం ఇప్పుడు జగిత్యాల ఎంపీలకి నమస్కారం. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా. నాకు ఏ న్యాయం జరుగుతలేదు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఆయనకు కఠినంగా శిక్షలు విధియాలి. అంటే ఈ రోజులలో తాగుబోతుగాళ్ళు ఉన్నారు, గంజాయిలు ఉన్నారు, యూత్ పిల్లలే ఉన్నారు. ఆయన ఇడిచిపెట్టిరు అనుకో ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లనే అయిపోతారు. ఆడవాళ్ళకు కూడా సేఫ్టీ ఉండదు. ప్రేమను తొలకచ్చుకుంటారు, కథం చేసి ఇడిచిపెడతారు. ఆయనకైతే ఉరి శిక్ష బరాబర్ ఇవ్వాలి. ఆయనను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, అలా అన్నలు ఇద్దరు వాళ్ళకు కూడా కఠినంగా శిక్ష ఇవ్వాలి. ఏ అంశంలో అంటే పిల్ల అయితే మంచిది, బాగా మంచిది. మా ఆడకాటికే కదా మేమంతా ఒకటి దిక్కుంటాం, బాగా మంచిది. కానీ పిల్ల పాపం ఇట్లాంటిది కాదు. అట్లా చేసి బాగా తప్పు. ఇది పరిస్థితి, ఇట్లా చేయడం తప్పండి. అక్క ఏం చెప్తారు?
వైష్ణవ్ అయితే చాలా మంచిది, ఆయనకైతే ఉరిశిక్ష ఖచ్చితంగా ఇవ్వాలి. రైట్, కేవలం కుటుంబ సభ్యులే కాదు, ఊర్లో ఉన్న గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతమవుతూ ఎలాగైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆయనకు ఉరిశిక్ష వేయాలని చెప్తున్నారు. ప్రేమ పేరుతో బుట్టలో వేసుకొని వద్దన్న వెంటపడి బలమరణానికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ఎట్టకేలకి ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రకంగా తన ఇంట్లో ఉంటూనే, అంటే అత్తగారింట్లోనే ఉంటూ వైష్ణవి ఇంట్లోనే ఉంటూ వైష్ణవి ఇంత దారుణాతి దారుణంగా హతమార్చినటువంటి ఒక వ్యక్తిని ఇంకా ఎలా వదిలేస్తున్నారు, ఇప్పటికే ఉరిశిక్ష వేయాల్సిందని చెప్పి ఆ గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 మంది అన్నదమ్ములు మా చెల్ల చనిపోయిన రోజే మా ప్రాణాలు కూడా పోయాయి, మేమంతా కేవలం ఒక విగత జీవులుగా ఉన్నాం అంతే, సో ఒక బండరాయిలాగా మేము మారిపోయామని చెప్పి ఆయన మాట్లాడే మాటలు చూస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కన్నులు పెట్టాల్సింది. ముఖ్యంగా గుండెల మీద టాటూ వేయించుకున్న ఫోటోని పీసీఆర్ ప్లే చేయండి. ఆ అన్న వైష్ణవి ఫోటోని గుండెల మీద టాటూగా వేయించుకున్నాడు. సో కింద విజువల్ మీరు చూస్తున్నారు. సో గుండెల మీద టాటూ వేయించుకున్నాడు చెల్లి ఫోటోని. ఇప్పుడు ఆ అన్న పరిస్థితి ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా చూసుకొని ఉంటే అంతలా టాటూ వేయించుకునేంతలా ప్రేమ ఉంటుంది. సో ఒక్కసారి దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, సో గ్రామానికి వెళ్ళారు మీరు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడారు, ఆ కుటుంబంతో మాట్లాడారు. వైష్ణవికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది కన్నీటి పర్యంతం అవుతూ అటు హరిబాబుకి ఉరిశిక్ష విధించాలని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. సో ఏం జరిగింది ఆ గ్రామంలో, ఇంకా ఎటువంటి విషాదచారాలు అమ్ముకున్నాయి, ఇప్పటివరకు ఈ కేసు ఎటువంటి పురోగతి సాధించింది? ఎస్ మనోజ్, హృదయ విదారకమైన యథార్థం మాదాపూర్లో జరిగింది. జగిత్యాల జిల్లా కోరట్ల మండలం మాదాపూర్లో జరిగిన ఆ వైష్ణవి ఘటన ఏదైతుందో, గంధం వైష్ణవి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ప్రధానమైన అంశాలపైన ఫోకస్ చేశారు. అయితే ప్రధానంగా ఎవరైతే 4 వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేశారో, హత్యకు ఎవరైతే వైష్ణవి భర్తతో పాటు తల్లి లక్ష్మిని, అన్న ఆనంద్ను, మరో అన్న అశోక్ కూడా ఇప్పటికే అరెస్ట్ రిమాండ్ చేసి జైలుకు పంపించినట్టు డిఎస్పీ రాములు చెప్పారు. అయితే ఈ అంశంలో ఇంకా కొన్ని ప్రధానమైన అంశాలపై మేము దర్యాప్తు చేస్తున్నామని నిన్న ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా రాములు మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని కోణాల్లో మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే దీనికి మనం ఎలా చూడొచ్చు అంటే, అన్ని కోణాలంటే ముఖ్యంగా కాల్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టు కనబడుతుంది. దీంతో పాటు మరికొన్ని అంశాల్లో కూడా ఎక్కువగా అంటే ఎవరెవరితో ఇంటరాక్ట్ ఉంది, ఈ మధ్య కాలంలో ఎవరెవరిని కలిశారు, ఎలా కలిశారు అనే కోణంలో కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దీంతో పాటు స్థానిక సిఐతో పాటు అక్కడ ఉన్న ఎస్ఐ కూడా ఇదే పని మీద ఎంగేజ్ అయ్యి ప్రధానంగా దర్యాప్తులో ముమ్మరం చేస్తున్నట్టు తెలిసింది. ఇంకా ఎవరైనా దీంట్లో అక్యూజ్డ్ ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ విషయం ఇలా ఉంటే దర్యాప్తు అంశం చూస్తే మనం మాదాపూర్ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చాలా గంభీరంగా కనబడింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా, అంటే ఊర్లో ఉన్న ప్రజలు ఇబ్బందికర పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, వైష్ణవి అని అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచుకున్నారు. 13 మంది అన్నదమ్ములు కూడా మేము బండరాయిగా మారిపోయామని చెప్పారు. మళ్ళీ చెప్తున్నాను, మేము బండరాయిగా మారిపోయాం, మాకు ఇబ్బందికర పరిస్థితి ఉందని నేరుగా మేము బతికున్నట్టు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాం అంతే అని చెప్పే ప్రయత్నం జరిగింది. ఇలాంటి అంశాలు చెబుతూ మరికొన్ని ప్రధానమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. మేము ఏదైతే ఈ అంశంలో వినాయక్, అటు తల్లి మాట్లాడుతున్న సమయంలో కేవలం హరిబాబు ఒక్కడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి పంపించారు. అటు అన్న తల్లిని కూడా తీసుకోవాలి, 4 ఉంటే కేవలం నేను ఒక్కడనే ఉంటాను, మీరు 4 బయట ఉండనట్టుగా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేశాడు అనేటువంటి మాట చెప్పుకొచ్చింది. అండ్ ఇప్పటివరకు పోలీసులు ఎంతమంది రిమాండ్లోకి తీసుకున్నారు, ఆ తల్లి ఆవేదన ఏంటి? అయితే కొంత ఫేక్ న్యూస్ ప్రచారం వల్లనే ఈ ఇబ్బంది అవుతుందని అక్కడ చెప్పిన పరిస్థితి చాలా క్లియర్ గా. డిఎస్పీ కూడా ఇటీవల కాలంలో నేరుగా కుటుంబ సభ్యులకు కలిసి మీరు వదంతులు నమ్మకండి, దర్యాప్తు పక్కాగా కొనసాగుతుందని రాములు చెప్పారు. రాములు చెబుతూ మరికొన్ని అంశాలు కూడా చెప్పారు. మేము ఖచ్చితమైన ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే అదే రోజు రాత్రి 16వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. 17వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. 17వ తేదీ రాత్రి జరిగితే దానికి సైంటిఫికల్ గా ఏ విధంగా మనము ఆ జ్యుడిషియరీకి నిలబడే విధంగా, కేసు నిలబడే విధంగా మనము నిలబెట్టాలి అనే కోణంలో కూడా పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒకవేళ కనుక మనం చూసినట్టు కనుక అయితే ఇది మర్డర్ కేసు కాబట్టి నేరుగా ఆ జ్యుడిషియరీ అనుమతితోటి మళ్ళీ అదుపులో పోలీసులు తీసుకుంటారు. అదుపులో తీసుకున్న తర్వాత
పర్మిషన్ జడ్జి గారి పర్మిషన్తో మళ్ళీ తీసుకొని తన అఫీషియల్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత జ్యుడిషియరీలో కేసు నిలబడే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశంలో ఏంది అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఇలాంటి ప్రధానమైన అంశాలు కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై కొంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు మనకు కనబడింది. దీంతో పాటు మరికొన్ని ప్రధాన అంశాల్లో పోలీసులు జాగ్రత్త పడుతున్న పరిస్థితి, ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. 2 రాష్ట్రాల్లో ఈ కేసు చాలా సీరియస్ గా మారింది. ఇప్పటికే దీనిపై ఎవరైతే వైష్ణవి యూట్యూబర్ ఉన్నదో ఆ యూట్యూబర్ చనిపోయిన వైష్ణవి యూట్యూబర్ ఎవరైతే ఉన్నదో ఆ అంశంలో అభిమానుల ప్రెజర్ కూడా ఉండబోతుంది అని కొంత ఇంటెలిజెన్స్ హెచ్చరించడం, ఇలాంటి ప్రధాన అంశాలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ముఖ్యంగా వాళ్ళ తల్లి ఒకే ఒక విషయం చెప్తుంది, ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వం ఉందో ప్రభుత్వం అంశంలో మాట్లాడాలి, స్పందించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసు విచారణ జరగాలని చెబుతున్నారు. దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా మాకు అన్యాయం జరగకుండా స్థానిక ఎమ్మెల్యేతో పాటు, మళ్ళీ చెబుతున్నాను, స్థానిక ఎమ్మెల్యేతో పాటు అందరూ సహకరించాలని చెబుతున్నారు. ముఖ్యంగా కవిత, కేటీఆర్ కూడా మమ్మల్ని చూడాలి, మా పరిస్థితులు చూడాలి, ఈ కేసుపై కూడా స్పందించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఓవరాల్ అంశం మాకు అన్యాయం జరిగితే మాకే అప్పచెప్పండి, మేము చూసుకుంటాం. మేము ప్రభుత్వంతో పాటు జ్యుడిషియరీ విధానాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. పీనల్ కోడ్కు మేము లోబడే పని చేస్తాం. మేము ఎక్కడ కూడా ఇబ్బందికరంగా మాట్లాడమని ఆర్టీవీతో చెప్పే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ తమ్ముడు అన్న సంతోష్ మాట్లాడుతూ, మేము ఇప్పుడు నిర్జీవంగా ఉన్నాం, మా చెల్లె కనబడట్లేదని ఇబ్బంది పడుతున్నాం, కానీ చెల్లె జ్ఞాపకాలు మాతోటే ఉన్నాయని చెబుతున్నారు. తండ్రి కూడా మాట్లాడుతూ మరో అంశం చెప్పాడు, అమ్మ నాకు కన్ను పెట్టిస్తా అని చెప్పింది, చిట్టి నాకు కన్ను పెట్టిస్తా అని చెప్పింది, కానీ చిట్టి లేని లోటు తీర్చలేదని నేరుగా ఆర్టీవీతో మాట్లాడుతూ కన్నీరు పర్వతమైన పరిస్థితి అయితే కనబడింది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా వైష్ణవి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇటు సైంటిఫిక్ ఎవిడెన్స్ని కీలకంగా తీసుకున్నారు పోలీసులు. సో అటు కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. 13 మంది అన్నదమ్ములు మేమంతా కూడా మా చెల్లి చనిపోయిన రోజునే మా ప్రాణాలు కూడా పోయాయి, మేము కేవలం ఒక బండరాళ్ళమా మాత్రంగా ఉన్నాం అంతే. గుండెలపైన పచ్చబొట్టు వేసుకున్నారంటే ఆ చెల్లెల అంటే ఆ అన్నలకి ఎంత ప్రేమ అర్థమవుతోంది. ఆ అమ్మాయి చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఆ అమ్మాయిని తలుచుకొని ఆమెను అంత్యక్రియలు చేసిన చోటుకి వెళ్ళి అక్కడే పడుకొని ఏడుస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. చెల్లి లేరా లేరా అని చెప్పి చిట్టి, వైషు, రకరకాల వాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేర్లతో అక్కడే పడుకొని పోతున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి బహుశా ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెడతారేమో. హరిబాబు ఆయన ఆ అమ్మాయి ప్రేమించకపోతే వెంటపడి బలమరణానికి ప్రయత్నించి ఒక రకంగా లిటరల్లీ బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ ప్రేమించుకునేలా చేసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో ఉంటూనే, అంటే అత్తగారి ఇంట్లో ఉంటూనే ఆ అమ్మాయిని హతమార్చాడంటే ఎంతటి దుర్మార్గుడు హరిబాబు అని అర్థమవుతోంది. సో హరిబాబుని ఎలాగైనా కఠినంగా శిక్షించండి, ఆయనకు ఉరిశిక్ష వేయండి అని చెప్పి కేవలం ఆ కుటుంబమే కాదు పూర్తిగా ఆ గ్రామం అంతా కన్నీటి పర్యంతం అవుతోంది. ఇక్కడ విజువల్లో మీరు చూస్తున్నారు, ఒక అన్న, వైష్ణవి అన్న గుండెల పైన వైష్ణవి ఫోటోని పచ్చబొట్టు వేసుకున్నటువంటి ఆ విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎంతటి ప్రేమగల్ల ఒక ముద్దుగా గారాల పట్టి వైష్ణవి ఆ కుటుంబంలో పెరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి మరణంతో ఆ కుటుంబంలో ఎంతటి విషాదం అంటే ఆ లోటుని బహుశా ఎవరూ తీర్చలేరేమో. ఒకసారి మళ్ళీ ఆ గ్రామస్తులు, ఆ తల్లి అండ్ అన్న మాట్లాడిన మాటలు విన్నాం. ఎట్లుంటది ఇప్పుడు, వాన పడితే తడిసిపోతుంది, ఎండ పడితే ఎండిపోతుంది, చూసినావా? లేదు ఇంకా అయిపోయింది. పానాలు వేనాయి అన్న, మా దగ్గర పానాలు ఒక్కోల పానం కూడా లేదు మా దగ్గర. మా చెల్లెకు జరిగిన అన్యాయము ఇప్పటిదాకా ఆజ్ చేసుకున్న నా చెల్లె బతుకుందే అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి నా చెల్లె అని పిలితే లేకపోవడం వల్ల మనసు ఒప్పుతలేదు. మేము బాధలలో ఉండి మేము ఒక నరకం అనుభవిస్తున్నాము. నరకం అనుభవంగా మీరు న్యూస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తే మేము బండరాయిలం అయిపోయినాము. మేము ఇడేం చేసిండంటే, అరే నువ్వు ముగ్గురం వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కొని ఉంటే నువ్వు ఒక్కరి మీద పడుతుంది, నలుగురం దొరికినామా మళ్ళీ నలుగురి మీద పడుతుంది కేసు. ఈయన ఒక్కరిని ఇంట్లో పోకుండా పెట్టి పేరు ఆ కేసు ఈడొక్కరి మీద వేసుకుంటుండు. ఓ నలుగురి మీద ఎత్తే మనం వెళ్ళాం కదా, రూపాయలు సరిపోవు కదా, మళ్ళీ పెద్ద కేసులు పడితే ఎవరు ఇడిపోయాలి నలుగురిని అంటే అని నలుగురు గట్టిగా సేరియా తీసుకొని మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు గిన్నె 8 రోజులు అవుతుంది, 8 రోజులు అవుతుంది.
రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ వీడియోలో పోతుంది ముఖ్యమంత్రి గారికి, ఈ వీడియో పోవాలా, ఆయన ఎత్తలేడు మా ఇంటికి, ఇక్కడ రాడా, మేము అందరికీ సపోర్ట్ మేము ఉంటున్నాం కదా, అందరికి సపోర్ట్ ఉంటేనే కదా ఎంపీలు అవుతారు. ఈ సపోర్ట్ అంతా అందరికి ఉంటుంది కదా, అందరు న్యాయం కరెక్ట్ మాట్లాడాలి. ఎంపీలు సార్కు దండం, కవితమ్మకు దండం, కేటీఆర్కు దండం. అది ఇంకా అమ్మ ఉన్నది, ఆమె పేరు ఉండే సీతక్కకు నమస్కారం, పవన్ కళ్యాణ్కు నమస్కారం, మెట్పే ఎంపీలు గారికి నమస్కారం, అది నిజం ఇప్పుడు జగిత్యాల ఎంపీలకి నమస్కారం. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా, నాకు ఏ న్యాయం జరుగుతలేదు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఇడేం చేసిండంటే, అరే నువ్వు ముగ్గురం వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కొని ఉంటే నీ ఒక్కని మీద పడుతుంది, నలుగురం దొరికినామా మళ్ళీ నలుగురి మీద పడుతుంది కేసు. ఆయనకు కఠినంగా శిక్షలు విధియాలి. అంటే ఈ రోజులలో తాగుబోతుగాళ్ళు ఉన్నారు, గంజాయిలు ఉన్నారు, యూత్ పిల్లలే ఉన్నారు. ఆయన ఇడిచిపెట్టిరు అనుకో, ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లనే అయిపోతారు. ఆడవాళ్ళకు కూడా సేఫ్టీ ఉండదు. ప్రేమను తొలకచ్చుకుంటారు, కథం చేసి ఇడిచిపెడతారు. ఆయనకైతే ఉరి శిక్ష బరబ్బరి ఇవ్వాలి. ఆయనను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, అలా అన్నలు ఇద్దరు, వాళ్ళకు కూడా కఠినంగా శిక్ష ఇవ్వాలి. ఏ అంశంలో అంటే పిల్ల అయితే మంచిది, బాగా మంచిది. మా ఆడకాడికే కదా మేమంతా ఒకటి దిక్కుంటాం, బాగా మంచిది. కానీ పిల్ల పాపం ఇట్లాంటిది కాదు, నాకు అట్లా చేసి బాగా తప్పు. ఇది పరిస్థితి, ఇట్లా చేయడం తప్పండి. అక్క ఏం చెప్తారు? వైష్ణవి అయితే చాలా మంచిది, ఆయనకైతే ఉరిశిక్ష ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయనకు కఠినంగా శిక్షలు విధియాలి.